హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసాకు సంబంధించినటువంటి అంటే ఎన్నికల మేనిఫెస్టోలో అయినా ఒక్కొక్క రైతుకు కూడా 2 సీజన్లకు సంబంధించి అంటే యాసంగి సీజన్లో 7,500 రూపాయలు ఎకరానికి, ఇక వానాకాలం సీజన్లో 7,500 రూపాయలు ఎకరానికి, అంటే ఖరీఫ్ సీజన్లో 7,500, రబీ సీజన్లో 7,500, మొత్తం 15,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక అప్పట్లో హామీ ఇచ్చినా కూడా ఇక్కడ అధికారం చేపట్టిన తర్వాత ఇక్కడ రాష్ట్రంలో నిధుల కొరత అయితే ఉంది. అలాగే మనకు ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందువల్ల ఏంటంటే మనకు 3,000 రూపాయలను తగ్గించి కేవలం 12,000 రూపాయలు మాత్రమే ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఎకరానికి 6,000 రూపాయలను అయితే విడుదల చేశారనమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో మనం ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పునైతే మనం విడుదల చేశాం అని చెప్పారనమాట. ఇక దాని ప్రకారం ఆయన ఎకరానికి 6,000 రూపాయల చొప్పునైతే విడుదల చేశారు. ఇక ఈ డబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బులు పడుతూ ఉంటే ఇక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్పి రైతన్నలు చెవులు కొరుకుంటున్నారు. ఎందుకు అంటే మనకి ఇప్పటి వరకు చూసుకుంటే కొంతమందికి డబ్బులు పడ్డాయి, కొంతమందికి డబ్బులు పడలేదు. ఇక డబ్బులు పడని వారి పరిస్థితి ఏంటి, ఇంతకీ డబ్బులు వస్తాయా రావా, మేము ఏం చేయాలి అని చెప్పి రైతులు అయితే అడుగుతూ ఉన్నారు. అలాగే మనకి ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు వేసామనేది కూడా ప్రభుత్వం క్లారిటీ ఇవ్వకుంటే ఎలా అని చెప్పి కూడా రైతన్నలు అడుగుతున్నారు. ఇక మనం అధికారులను అడిగి తెలుసుకున్నటువంటి వివరాలు అయితే నేను ఇక్కడ మీకు తెలియజేస్తాను. దయచేసి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎన్ని ఎకరాల వరకు ఇప్పటి వరకు డబ్బులు పడ్డాయి, ఇక ఎన్ని ఎకరాల వారికి డబ్బులు పడబోతున్నాయి, ఇక ఈరోజు మనకు 4 ఎకరాల వారికి ఎప్పటి నుంచి డబ్బులు వేస్తున్నారు, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు డబ్బులు వేశారు, పడని వారి పరిస్థితి ఏంటి, ఏం చేస్తే డబ్బులు వస్తాయి, ఎలా చేయాలి, ఎలా ఆ యొక్క డబ్బులు రావడానికి మనం ఇది చేయాలనే విషయాలన్నీ కూడా మీతో తెలియజేస్తాను ఇక్కడ వీడియోలో. తప్పకుండా చాలా ఇంపార్టెంట్ ఇది. రైతులకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది ఒక్కసారే వస్తుందండి, పెట్టుబడి మళ్ళీ రాదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఈ రబీ సీజన్లో అంటే ఈ యాసంగి సీజన్కి వేసిన డబ్బులు అన్నమాట ఇవి. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు ఏంటంటే గతంలో అనేక రకాలైనటువంటి రూల్స్ను కూడా తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అంటే పంటలు వేసినటువంటి వారికే ఇస్తాం, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూములకు మాత్రమే ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఇక్కడ వ్యవసాయానికి అంటే వ్యవసాయం చేయడానికి అనుకూలంగా ఉంటే చాలు, మిగిలింది ఏదైనా పర్వాలేదు, వ్యవసాయానికి అనుకూలంగా ఉంటే చాలని కూడా ఇక్కడ మనకు చెప్పి ఆ డబ్బులను అయితే విడుదల చేశారు. ఇక మొత్తానికి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. లింక్ మాత్రమే, వీడియో పూర్తిగా వెళ్ళదు, లింక్ షేర్ చేయండి చాలు. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను అడిగి నాకు నోరు నొప్పి పెడుతుంది కానీ మీరు ₹1 కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ఎవరైనా కూడా అలాంటి వికలాంగుడికి సహాయం చేయాలనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఎంతోమంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు. తప్పకుండా సహాయం చేయండి. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద నాలనే గంట వస్తుంది, ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఫోన్పే ద్వారా ₹10 నుంచి ₹1,000, ₹1,00,000 వరకు కూడా మీరు సహాయం చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రైతు భరోసా డబ్బులను విడుదల చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక రైతు భరోసా డబ్బులు విడుదల చేసినా కూడా ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో మనకు డబ్బులు అనేది సక్రమంగా ఇంకా జమ కాలేదన్నమాట. రైతులకు పూర్తి స్థాయిలో డబ్బులు అనేది విడుదల కాలేదు. ఈ పూర్తి స్థాయిలో డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం దీనిపైన క్లారిటీ ఇచ్చింది మనకు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే ఎవరికైతే అంటే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తామని ప్రభుత్వం చూస్తే 3 ఎకరాలకు డబ్బులు పడుతూ ఉన్నాయి. అంటే ఆదివారం వరకు పడతాయండి. మనకు ఈరోజు మనకు బుధవారం, మళ్ళీ గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం వరకు కూడా ఆదివారం డబ్బులు పడవు, శనివారం వరకు కూడా
ఈ యొక్క 3 ఎకరాల వారికి డబ్బులు పడుతూ ఉంటాయి. తర్వాత తిరిగి సోమవారం నుంచి 4 ఎకరాల వారికి డబ్బులు వస్తాయని చెప్పారు. ఇక ఈ 3 ఎకరాల వరకు కూడా ఇప్పుడు డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఎవరికైతే 1 ఎకరం మరియు 2 ఎకరాల భూమి ఉందో ఆ రైతులకు ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేయాలంటే నేరుగా మీరు ఇంకొకటి ఆలోచించకుండా ఎవరు చెప్పింది వినకుండా నేను చెప్పినట్లు విని మీరు నేరుగా ఏఈఓ గారిని కానీ ఏఓ గారిని కానీ కలిసి మీరు ఈ యొక్క మనకు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదనే కారణాలు తెలుసుకోండి. అంటే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం వల్ల డబ్బులు పడలేదా, ఈకేవైసీ ప్రాబ్లం వల్ల డబ్బులు పడలేదా, అలాగే బ్యాంక్ అకౌంట్కు ఆధార్ ఫోన్ నెంబరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల డబ్బులు పడలేదనే కారణాలు ముందుగా మీరు తెలుసుకోండి ఏఈఓ గారిని అడిగి. ఇక అక్కడ తెలిసిన తర్వాత ఏంటంటే మీరు అవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు పడిపోతాయి. ఎందుకంటే ఇటువంటివి కూడా చెప్పిందనమాట సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మీరు తప్పకుండా ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే వస్తాయని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మీరు ఇంకోటి ఆలోచించకుండా తప్పకుండా ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు మీకు పడకుండా ఉంటే మీరు 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ మీరు ఒకసారి ఇలా చేసుకోండి. ఇలా చేసుకుని మీరు కరెక్షన్ కనుక చేయించుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తే డబ్బులు పడని వారికి ఇక ఇప్పటి వరకు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం 3 ఎకరాల వారికి డబ్బులు వేస్తూ ఉందండి. వచ్చే నెల 31 వరకు కూడా డబ్బులు పడతాయి. మీరెవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్తూనే ఉన్నారు. కానీ ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి వేరేగా ఉంది. మనకు 20 కుంటలు 30 కుంటలు ఇలా ఉన్న వారికి ఇంకా డబ్బులు పడలేదు, ఎకరానికి డబ్బులు పడలేదు, 2 ఎకరాలకు డబ్బులు పడలేదు అని చెప్తూ ఉన్నారు. డబ్బులు పడని వారు నేను చెప్పినట్లు చేస్తే మీకు తప్పకుండా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆలోచించకుండా మీరు ఈ విషయాన్ని ఈ విధంగా మీరు చేసుకోండి, మీకు తప్పకుండా డబ్బులు వచ్చేస్తే ఇందులో డౌటే లేదు. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు 4 ఎకరాల వారికి సోమవారం నుంచి కూడా డబ్బులు పడతాయంటున్నారు. ఇక ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు ఇప్పటి వరకు 18,000 రూపాయలు జమ అవుతున్నాయి. ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకొని డబ్బులు పడుతున్నాయా లేదా అని, డబ్బులు పడకపోతే బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటుందో ఒకసారి చెక్ చేసుకుని ఈ డబ్బులు వచ్చేటట్టు అయితే చేసుకోండి. ఇక సోమవారం నుంచి 4 ఎకరాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెబుతోంది. ఇక గతంలో మనకు తీసుకొచ్చినటువంటి రూల్స్ ను కూడా పక్కన పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో మనకు పంటలు సాగు చేయకపోయినా పర్వాలేదు, వ్యవసాయ భూమి ఉంటే చాలు, అంటే వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి, ఇట్లా గుట్టలు రాళ్ళు చేన్లు ఇవి లేకుండా, రాళ్ళు రప్పలు లేకుండా మనకు ఎవరైతే వ్యవసాయానికి అనుకూలంగా గతంలో వ్యవసాయం చేసి అలాగే బీడు పెట్టేసి ఉంటారు భూములు, ఆ భూములన్నిటికీ కూడా రైతు భరోసా డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ఇక శాటిలైట్ సర్వే ద్వారా ఈ అర్హులను గుర్తించింది తెలంగాణ ప్రభుత్వం. గ్రామ సభల్లో కూడా అవకాశం ఇచ్చింది, అంటే జాబితా చదివి వినిపించింది. జాబితాలో లేని వారి పేర్ల కోసం మళ్ళీ కూడా గ్రామ సభలో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ రైతు భరోసాకు అని చెప్పింది. అలాగే దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా ఈ రైతు భరోసా ద్వారా మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున 3 ఎకరాలకు పూర్తి స్థాయిలో డబ్బులు పడుతూ ఉన్నాయి. తర్వాత సోమవారం నుంచి 4 ఎకరాల వరకు డబ్బులు పడతాయని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే రైతుల మేలు కోరి ఈ యొక్క ఇబ్బంది లేకుండా ఏ రైతులకు కూడా మనకు ఈ యొక్క పథకాల ద్వారా మీకు లబ్ధిని చేకూరుస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మీకు తప్పకుండా పైసలు అనేది నేరుగా అకౌంట్లోకి వస్తాయి. ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి, చెక్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క డబ్బులు అయితే మీరు తీసుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 19వ విడత డబ్బులను మరొక 5 రోజుల్లో రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది. ఈ నెల 24 నుంచి కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక ఆ డబ్బులు కూడా మీరు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పీఎం కిసాన్ కు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి 18 విడతల డబ్బులను అయితే వేసాయి రైతన్నలకు. ఇక 19వ విడత డబ్బులు అయితే విడుదలవుతున్నాయి. ఈ 19వ విడత డబ్బులను తప్పకుండా మీరు తీసుకోండి. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది, గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి.